ఈ మాట చాలాసార్లు మనం చదివాం, విన్నాం. 118 కీర్తనలో ఈ మాటలు చాలా ప్రాముఖ్యంగా వాగ్దాన సందేశాలుగా మనం అనేక సార్లు వింటూనే మనుష్యులను నమ్ముకొని చాలామంది ఈ రోజుల్లో మోసపోతున్నారు. ఎంతోమంది మాకు ఉత్తరాలు రాస్తుంటారు, వెస్లీ గారు మేము నమ్మి మోసపోయామండి. ఆర్థికంగా కావచ్చు, బంధాల విషయంలో కావచ్చు, మరి ఏ విషయంలోనైనా నమ్మి మోసపోయిన వారు బాధ చాలా భయంకరంగా ఉంటుంది. మాకు తెలిసిన ఒక యవనస్తుడు విషాదకరణ పరిస్థితుల్లో తన జీవితాన్ని ముగించుకున్నాడు. అతని దగ్గర ఒక సూసైడ్ నోట్ గమనిస్తే దానిలో ఏం రాశారో తెలుసా? నేను నా భార్యను నమ్మి మోసపోయాను. 2-3 సార్లు ఆమెకు అవకాశం ఇచ్చాను, కానీ ఆమె తన జీవితాన్ని మార్చుకోలేదు. ఈ నమ్మక ద్రోహాన్ని నేను సహించలేకపోతున్నానని అతి తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకుని లోకం నుండి నిష్క్రమించాడు ఆ యవనస్తుడు. ఎంతోమంది నమ్మి మోసపోయేవాళ్ళు. దేవుని లేఖనం ఎప్పుడో చెప్పాను, మనుషులను నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించటమే. దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే, ఆయన యందు నమ్మిక ఉంచగలిగితే అది ఎంతో మేలైన కార్యం.